హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతికోటి వ్లాగ్స్. ఈరోజు అయితే చట్నీ రైస్ చేస్తున్నానండి. కోయిట వాళ్ళకి చట్నీ రైస్ అంటే మటన్ తోటి ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. ముందుగా ఆయిల్ కొంచెం బటర్ వేసి ఆనియన్ జింజర్ గార్లిక్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మటన్ అయితే వేయాలి. ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. మటన్లోకి అయితే స్పైసీస్, మ్యాగీ క్యూబ్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, లాలిక్యాల పొడి, దాల్చిన చెక్కల పొడి, పసుపు, మిరియాల పొడి, అలాగే కర్రీ పౌడర్, కర్రీ మసాలా పౌడర్ ఇవన్నీ కూడా మటన్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలిపిన తర్వాత ఒక 10 minutes మూత పెట్టుకుని బాగా మగ్గిన తర్వాత హాట్ వాటర్ అయితే వేసి ఒక గంటన్నరలో మటన్ అయితే బాగా ఉడుకుతుంది. చూద్దామండి. మటన్ బాగా ఉడికిన తర్వాత రైస్ వండే ముందు వేరేగా రైస్ వండాలి. మటన్ అయితే ఇలా బాగా మసాలాలన్నీ కలిసిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే వేయలేదు. మటన్ అయితే ఉడికిన తర్వాత సాల్ట్ వేస్తే మటన్ తొందరగా ఉడుకుతుంది. రైస్ కూడా కడిగేసి అయితే నానబెట్టుకున్నాము. వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అయితే మరిగిన తర్వాత అన్నానికి అయితే ఆయిల్ వేసుకొని పసుపు, సాల్ట్ వేసి అన్నం వాటర్ బాగా మరిగిన తర్వాత పసుపు, ఆయిల్, సాల్ట్ వేసి అన్నం అయితే వండాలి. రైస్ అయితే ఇలా గింజ అయితే వంచేసుకోవాలి. వాటర్ అంతా వంచేసుకున్న తర్వాత మటన్ అయితే బాగా ఉడికిన తర్వాత ఇందులో వేసి కలిపేయాలి. అన్నం అయితే కొంచెం పలుకు మీదే ఉంచుకోవాలి. చట్నీకి అయితే ఒక కట్ట అయితే కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీర నీట్గా కడిగేసుకొని అలాగే 2 అయితే గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు గింజలన్నీ తీసేయాలి. కొంతమంది అయితే కారం తింటారు. మా ఇంట్లో అయితే అసలు కొయ్యటోళ్ళు కారం తినరు. ఇందులోకి ఒక ప్యాకెట్ అయితే లెబ్నా పీనర్ ఇది ఒకటి వేసుకోవాలి. అలాగే డ్రై కోకోనట్ ఒక 5 స్పూన్ల వరకు కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒక చిన్న స్పూన్ కమ్మన్ పౌడర్ వేసుకొని అన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి. అదే చట్నీ అయితే ఇలా రెడీ అయింది. మనం టేస్ట్కి సరిపడా ఉప్పు అన్నీ చూసుకుంటే రైస్లోకి అయితే కోకోనట్ చట్నీ. మటన్ అయితే ఉడికింది. టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పంతా బాగా కలిసిన తర్వాత రైస్ అయితే కలుపుకోవాలి.
లాస్ట్లో అయితే ఒక స్పూన్ గీ వేసి బాగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టించేస్తే రైస్ అయితే రెడీ అవుతుంది.